ఇంగ్లాండ్తో లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో భారత్ గెలిచేందుకు మంచి అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేకపోయింది. తొలి 4 రోజులు చాలా వరకు ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లాండ్ ముందు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించిన చివరికి ఓటమే మూటగట్టుకుంది టీమిండియా. లీడ్స్ పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో ప్రధాన బ్యాటర్లు అదరగొట్టారు. కానీ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అలాగే బౌలర్ల వైఫల్యంతో భారత్ కు ఓటమి తప్పలేదు. ఇకపోతే రెండో టెస్టులో టీమిండియాకు ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్. ముందుగా బ్యాడ్ న్యూస్ ఏంటంటే రెండో టెస్టుకు వేదికైన ఎడ్జ్బాస్టన్ లో భారత రికార్డు పేలవం. ఇక్కడ 8 టెస్టు మ్యాచ్లు ఆడిన భారత్ ఒక్కసారి కూడా గెలవలేదు. 7 టెస్టులు ఓడి ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. చివరిగా 2022లో ఇక్కడ ఆడిన టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ప్రస్తుతం జట్టులో శుభమన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాగూర్, బుమ్రా, సిరాజ్ ఆ మ్యాచ్ ఆడారు. ఇలాంటి సమయంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని పిచ్చిపై రెండో మ్యాచ్ ఆడుతుండడం యువ ప్లేయర్లు ఎలా రాణిస్తారో చూడాలి. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే రెండో టెస్టుకు దూరం అవుతాడనుకున్న బుమ్రా ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండో టెస్టుకు ముందు బుమ్రా మిగతా బౌలర్లతో కలిసి జోరుగా సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కెట్ బుమ్రా గురించి కీలక అప్డేట్ ఇచ్చాడు. బుమ్రా రెండో టెస్టు ప్లేయింగ్ 11 లో ఉంటాడని స్పష్టం చేశాడు. కాగా రేపు 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 2వ టెస్టుకు ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్లు ఆడిన 11 మంది ప్లేయర్లే రెండో టెస్టు కూడా బరిలోకి దింపుతున్నట్లు ప్లేయింగ్ 11 ను ప్రకటించింది ఇంగ్లాండ్ బోర్డు.